1964లో వేసవి కాలంలో ఒకరోజు కుటుంబంతో మద్రాసు నుండి విహారయాత్రకు వెళ్ళి మహాబలిపురం, తిరుకాళీకుండ్రం నుండి తిరిగొస్తున్నాము. చెంగల్పేట్ వద్ద కాంచీపురం వైపుకు అన్న సైన్ బోర్డ్ చూసి కారు డ్రైవర్కు కారును ఎడమవైపు తిప్పి దేవాలయాల నగరానికి వెళ్ళమని చెప్పాను. మేము కంచి చేరుకునేటప్పటికీ సాయంత్రం 5 గంటలు అయ్యింది. వరదరాజస్వామి, ఏకాంబరేశ్వరుడు, కామాక్షి దేవాలయాలను దర్శించుకొని పరమాచార్య స్వామి వారి దర్శనం కోసం శ్రీశంకర మఠానికి వెళ్ళాము. అప్పుడు స్వామివారు కంచికి దగ్గరలోని కిళాంబి అనే కుగ్రామంలో మకాం చేస్తున్నారని తెలుసుకొని అక్కడికి బయలుదేరాము. అక్కడి గ్రామస్తుడు ఒకరు మమ్మల్ని పలకరించి, మహాస్వామి వారు ఇప్పుడే కామాక్షి పూజకు ముందు చేసే గజపూజ మొదలు పెట్టారని, త్వరగా వెళ్ళమని చెప్పాడు. గజపూజ, కామాక్షి పూజ అయిన తరువాత అక్కడున్న మేనేజర్ను స్వామివారిని ఎప్పుడు దర్శించుకోవచ్చు అని అడుగగా, మమ్మల్ని కొద్దిసేపు వేచి ఉండి తర్వాత దగ్గరలోని చిన్న నది ఒడ్డున దర్శించుకోవచ్చు అని తెలిపారు. నది ఒడ్డున స్వామివారు దర్భాసనంపై కూర్చొని సంధ్య వార్చుకుంటున్నారు. మేము స్వామివారి ముందు సాష్టాంగపడి నమస్కరించాము. స్వామివారు నా భార్య సుబ్బలక్ష్మి వైపు చూసి, నీవు నా సహాధ్యాయి తిరువిసైనల్లూర్ స్వామినాథన్ సోదరుని మనవరాలి కదూ? వారి అబ్బాయి సుందరరామన్ 1935లో SSLC పాస్ అయ్యాడా అని అడిగారు. అతను ఆ సంవత్సరం కాక మరుసటి సంవత్సరం పాస్ అయ్యాడని నా భార్య చెప్పింది. మాది మాంకొంబు అని నేను తెలుపగా వెంటనే స్వామివారు, నువ్వు నా కుంభకోణం ఎక్స్రే డాక్టర్ MK సాంబశివన్ సోదరుని కొడుకువి కదా అని ఖచ్చితంగా చెప్పారు. స్వామివారు మా రెండో అబ్బాయి నటరాజన్ వైపు చూసి, తనని డాక్టర్ చేయాలని అనుకుంటున్నావా అని అడుగగా, స్వామివారి ఆశీస్సులతో అని తెలిపాను. అంతా ఆ ఏకాంబరేశ్వరుడే చూసుకుంటాడు, అనుకున్నట్లు అన్నీ అవుతాయిలే, మీ అబ్బాయి డాక్టర్ అవుతాడు అని మహాస్వామి వారు ఆశీర్వదించారు. స్వామివారి ఆశీస్సుల ప్రకారం 1966లో మద్రాస్ వివేకానంద కాలేజీలో ప్రీ యూనివర్సిటీలో చేరేటప్పుడు బయాలజీ గ్రూప్ తీసుకోమని చెప్పాను. అతను ఉత్తీర్ణుడైన తర్వాత MBBSకు ఎంపికయ్యాడు. కానీ రుసుం కట్టడానికని వెళ్ళినప్పుడు తన పేరు అందులో లేదు. తనని ప్రెసిడెన్సీ కళాశాలలో BSc రసాయన శాస్త్రం చదవమని చెప్పాను. 1969లో అత్యంత ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యి 100 మందికి అవకాశం ఉన్న గ్రాడ్యుయేట్ కోటాలో MBBSకు దరఖాస్తు చేసుకున్నాడు. చివరి ఎంపికలో అతనికి అక్కడ ప్రవేశం దొరకలేదు. కానీ దేశం మొత్తంలో అత్యంత ఉత్తమ శ్రేణిలో ఉన్న 5గురికి మాత్రమే అవకాశం ఉన్న UDCT బాంబేలో బీటెక్కు ఎంపికయ్యాడు. డాక్టర్ అయ్యే అన్ని ఆశలు పోయాయి. మరి మహాస్వామి వారు నా కుమారుడు తప్పకుండా డాక్టర్ అవుతారని ఆశీర్వదించారు. మరి ఎందుకు ఇలా అయింది? అంతా మహాస్వామి వారి పాదపద్మాలకే వదిలేశాను అయిష్టంగానే. వేరే అవకాశం లేకపోవడం వలన నా కుమారుని బాంబేలో బీటెక్కు పంపించాలని నిర్ణయించుకున్నాము. ఒకరోజు ఉదయం వెంటనే స్టాన్లీ వైద్య కళాశాలలో చేరాల్సిందని మద్రాసు ఎంపిక సంఘం నుండి టెలిగ్రామ్ వచ్చింది. 1964లో మహాస్వామి వారు ఆశీర్వదించి చెప్పిన జోస్యం నిజమయ్యి మా అబ్బాయి ఎంపికయ్యాడు. ఈరోజు మా అబ్బాయి డాక్టర్ నటరాజ్ రేడియాలజిస్టుగా మద్రాసులోని మూలక్కడైలో పేదవారికి వైద్య సహాయం అందిస్తున్నాడు. ఇలా మా అబ్బాయి డాక్టర్ కావడం మహాస్వామి వారి ఆశీస్సుల వలననే జరిగింది. నా జీవితంలో మర్చిపోలేని రెండో సంఘటన 1978లో మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు జరిగింది. పరమాచార్య స్వామివారి భక్తురాలైన శుభశ్రీ పరమాచార్య స్వామివారు మకాం చేస్తున్న సండూరుకు వెళ్ళి ఎందుకు దర్శించుకోరాదు అని నన్ను అడిగింది. నేను వెంటనే బయలుదేరి
మరుసటి రోజు ఉదయానికల్లా చిన్న దేవాలయంలో జపం చేసుకుంటున్న మహాస్వామి వారి ముందు నిలబడ్డాను. స్వామివారు సైగలతోనే నన్ను గుర్తుపట్టానని తెలిపి అంతకుముందు రోజే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రావాల్సి ఉన్నదని తెలిపారు. ఇతరుల వలె కాక కేవలం భక్తితో నేను అక్కడికి వచ్చానని తెలిపారు. స్వామివారు నన్ను ఆశీర్వదించాక ఇక నేను జీవితంలో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మహాస్వామి వారి అనుగ్రహంతో మా కుటుంబంలో అన్ని కార్యాలు శుభంగానే జరుగుతూ వచ్చాయి. 1982లో మూడోసారి మహాస్వామి వారితో అతి ముఖ్యమైన సమావేశం గుల్బర్గా దగ్గరలోని మహాగావ్లో వారు మకాం చేస్తున్నప్పుడు జరిగింది. నేను, నా భార్య ఉదయం 5 గంటలప్పుడు కారులో బయలుదేరి ఊరి శివార్లలో ఉన్న ఒక చిన్న సత్రం వద్ద కారు ఆపుతుండగా ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి త్వరగా లోపలికి రమ్మని నా భార్యకు చెప్పింది. పరమాచార్య స్వామివారు మా కోసం వేచి ఉన్నారని, వెంటనే లోపలకు తీసుకుని రమ్మన్నారని తెలిపింది. అసలు మేము వస్తున్నట్లు స్వామివారికి ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయాము. మేము లోపలికి వెళ్ళగానే స్వామివారు తన శిష్యునితో, ఈమె తన సహాధ్యాయి సోదరుని కూతురని, నేను మాన్కొంబు డాక్టర్ ఎంకే సాంబశివన్ సోదరుని కొడుకునని, కుంభకోణం వాసినని సైగలతో తెలిపారు. వారు మమ్మల్ని ఆశీర్వదించి అక్కడున్న అందరి భక్తులని సత్రంలో భోజనం చేసి వెళ్ళమని చెప్పారు. ఈ సందర్శనం తర్వాతనే మాకు 2 ఏళ్ల పాటు ప్రపంచాన్ని, ముఖ్యంగా యూరోప్, USA చూసే అవకాశం లభించింది. 1987 మే 24న న్యూయార్క్లో ఉన్నప్పుడు నా జన్మదిన సందర్భంగా అక్కడున్న వినాయక ఆలయానికి వెళ్ళాము. మేము లోపలికి వెళ్ళగానే అక్కడున్న అర్చకులు నన్ను పేరు పెట్టి పిలిచారు. నా ఆశ్చర్యానికి అంతే లేదు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఒక దేవాలయంలో నన్ను ఒక అర్చకులు గుర్తించడమేంటి, అది నా పేరుతో పిలవడమేంటి అని. మద్రాసులో శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారికి నా చేత పాదపూజ చేయించింది తానే అని ఆయన తెలిపారు. పరమాచార్య స్వామి వారి ఆదేశానుసారం 2 ఏళ్ల పాటు తను ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఇది నా 60వ జన్మదినమా అని ఆయన అడుగగా నేను 70వది అని తెలిపాను. అయితే అది సంపత్పూర్తి అని, మహాస్వామి వారి అనుగ్రహం వల్లనే ఆ రోజు దేవాలయంలో విశేష పూజ చేయించుకుంటున్నారని అర్చకులు తెలిపారు. పరమేశ్వరావతారమైన పరమాచార్య స్వామి వారి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నాకు గుర్తుకు వచ్చిన కొన్ని సంఘటనలు ఇవి. నేను, నా కుటుంబ సభ్యులు అందరము పరమాచార్య స్వామి వారు చిరకాలం జీవించాలని, వారి ఆశీస్సులతో విశ్వశాంతి, సర్వమానవ సౌభ్రాత్వం ఒల్లి విరియాలని కోరుకుంటున్నాము. ఇట్లు కైంకర్య శిరోమణి కె పద్మనాభన్. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర